హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, ఏం జరుగుతుంది మొత్తానికి. హరీష్ వర్సెస్ సంజన పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. ఎవ్వరు తగ్గట్లా. ఇంతకి వెళ్ళలో రియల్ ఎవరు, అలానే ఫేక్ ఎవరు? హరీష్ని భయపడుతున్నారా సంజన గారు? నిజంగానే హరీష్ భయపడుతున్నాడా? సంజన గారు ఎక్కడ తగ్గేదే లేని ముందుకెళ్తున్నారా? ఇంతకి వీళ్ళిద్దరిలో ఎవరు రైటు, ఎవరు రాంగ్? మీ సపోర్ట్ ఎవరికి అన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి. హరీష్ మాస్క్ మెన్గా ఎంటర్ అయిన ఇతను ప్రపంచంలో ఎక్కడో సమాజంలో కొంత తనకంటూ ఒక అన్యాయం జరిగి దాని నుండి కోలుకొని తన జీవితాన్ని పునర్నిర్మించుకుంటూ, కానీ ఎక్కడో ఈ సమాజం మీద, మనుషుల మీద ఎక్కడో చిన్న వ్యతిరేకత, అందరూ ఫేకే, అందరి ఎమోషన్స్లో ఎక్కడ రియాలిటీ లేదు. సో మంచిగా నవ్వుతూ ఒక ఫేక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. నేను మాత్రమే కరెక్టు, నా ఎమోషన్సే రైటు, నేనే రియలు అని ఒక చిన్న ఇల్యూజినేషన్లో ఉంటూ ప్రతి దాంట్లోనూ కూడా ప్రతి ఒక్కరి ఎమోషన్లో కూడా ఫేక్నే మాత్రమే అబ్జర్వ్ చేస్తున్న హరీష్ కరెక్టా? మరి సంజన గారు కంటెంట్ కోసం నాటీనెస్ చూపిస్తూ ఎక్కడో ఒక చోట తన ఎగ్జిస్టెన్స్ని బిగ్ బాస్ హౌస్లో చూపించడానికి ప్రయత్నిస్తూ ఎవ్వరు ఏ మాట మాట్లాడినా దానికి తిరిగి సమాధానం చెబుతూ ఆటని ఎంజాయ్ చేస్తూ అందరినీ ఇరికిస్తూ అలానే నసపెడుతూ మొత్తానికి సతాయిస్తూ హౌస్లో హల్చల్ చేస్తూ ఎవరి మాటకైనా సరే తిరిగి కౌంటర్ ఇవ్వగలిగే సత్తా ఉన్న అమ్మాయి. అలానే దొంగతనం చేశాను ఒప్పుకోవడంలో కానీ, చెయ్యలేదు అని అబద్ధం చెప్పడంలో కానీ, పట్టుబడినా కూడా ఇంత కూడా అదిరేదే లేదు, బెదిరేదే లేదు, భయం అనేదే లేదు, ఇక తగ్గేదే లేదు. మరి ఇదంతా ఫేకేనా? ఆట కోసం ఆడుతున్నారా? కంటెంట్ కోసం డ్రామా చేస్తున్నారా? మరి సంజన గారిలో రియాలిటీ లేదా? మొత్తం టోటల్ ఆమె యొక్క టార్గెట్ అంతా కూడా తనకి నచ్చితే వరకంగాను, నచ్చకపోతే టార్గెట్ చేయడమేనా? హరీష్ అనుకుంటున్న భావాలన్నీ కరెక్టేనా? హరీష్ చాలా క్లియర్గా స్క్రీన్ ఫుటేజ్ కోసం, అలానే హార్మోని హౌస్లో ఆమె ఉండటానికే హక్కే లేదు అసలు, తన యొక్క ఇంటెన్షన్ రాంగ్, తన క్యారెక్టర్ రాంగ్, అలానే తను మాట్లాడే విధానం రాంగ్, కంప్లీట్ షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రియల్, షీ ఈజ్ నాట్ డిజర్వ్డ్ ఫర్ ద హౌస్ అని ఏదైతే ఒపీనియన్తో ఉన్నాడో అది మీరు ఏకీభవిస్తారా? ఇక్కడ ఇద్దరిలోనూ కూడా ఒక ఫ్యూరియస్ ఉంటుంది. అంటే ఇద్దరిలో ఫ్యూరియస్ అంటే ఏంటంటే సెన్సిటివ్ ఉంటుంది, అలానే బోల్డ్నెస్ ఉంటుంది, అట్లానే ఎక్కడ తగ్గేదేలే మనస్తత్వం ఉంటుంది. అలాంటి వీళ్ళిద్దరికీ ఎందుకు బిగ్ బాస్ హౌస్లో పడటం లేదు? పక్కాగా అయితే దివ్య ద్వారా కావచ్చు, నాగ్ సార్ ద్వారా కావచ్చు, కంపల్సరీగా ఒక ఇమేజ్ అంటే ఎంతో కొంత ఒక బయట ఇమేజ్ ఉంది, పాజిటివ్ ఇమేజ్ వెళ్తుంది, సంజన గారుకి మంచి జరుగుతుంది అని కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఐడియా ఉంటుంది. కానీ ఇక్కడే అసలైన వ్యవహారం నడుస్తుంది. అక్కడ తన పాయింట్ ఆఫ్ వ్యూలో హరీష్ చాలా స్టిక్ అయి ఉన్నాడు. సో ఇదంతా కూడా వీళ్ళు కంటెంట్ కోసం జనాల్ని మోసం చేస్తున్నారు, వీళ్ళది రియాలిటీ కాదు. సో వీళ్ళంతా కూడా ఒక సెల్ఫిష్లు కావచ్చు, వీళ్ళకి ఎమోషన్స్ ఉండవు, ఒక మర్యాద ఉండదు, అట్లనే అవతల వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకోరు. సో వాళ్ళు గెలవడం కోసం, వాళ్ళు ముందుకు వెళ్ళడం కోసం అవతల వాళ్ళని ఏమైనా చేస్తారు అనే ఒక దృక్పథంతో సమాజాన్ని ఎప్పుడూ కూడా ఇదే కోణంలో చూసే హరీష్ సంజన గారిని కూడా అదే చూస్తున్నాడు. సో ఇక్కడ వచ్చే ఒక ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో సంజన గారి మీద, కన్ఫర్మ్గా అవకాశం దొరికినప్పుడల్లా కన్ఫర్మ్గా తన యొక్క ఆ ఒపీనియన్ కానీ, తనతో జరిగే వాగ్వాదం కానీ ఎక్కడా కూడా తన యొక్క నెగిటివిటీని చూపించడానికి ట్రై చేస్తున్నాడు. సేమ్ సంజన గారు కూడా కొంత ఫస్ట్లో వచ్చినప్పుడు తన మీద ఉన్న ఒక యాటిట్యూడ్, తన మీద ఒపీనియన్ని బలంగానూ చూపించే ప్రయత్నం చేశారు. అక్కడే అసలైన కారణం అన్నమాట. సో ఏమీ తెలియకుండా నన్ను ఒక నెగిటివ్గా నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసియేషన్ చేస్తున్నారు అని ఎక్కడైతే బలంగా నమ్మాడో హరీష్, అక్కడి నుంచి సంజన గారి మీద ఒక నెగిటివ్ ఫామ్ అయింది. కానీ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇద్దరు కూడా, అంటే హరీష్ గారికి సంజన గారు కానీ వీళ్ళు గేమ్ ఆడుతున్నారు, హౌస్లో ఉన్నారు, ఆడియన్స్ పర్సెప్షన్లో కావచ్చు, ఇండివిజువాలిటీ ఎక్స్ప్లోజర్లో కావచ్చు, ఎమోషన్స్ అనేవి ఆ క్షణానికి ఉంటుంటాయి. కానీ తర్వాత ఈ రిలేషన్ని ఎలా ఫామ్ చేసుకుంటున్నారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా అయితే ప్రస్తుతానికి పడిపోతున్న గ్రాఫ్ని, అంటే ఎప్పుడు ఫస్ట్లో దొంగతనాలు చేస్తున్నప్పుడు చాలా మనం ఎంజాయ్ చేసాము, అసలు డల్గా ఉన్న షోని ఒక జూమ్ పిచ్చారు, ముందుకు తీసుకెళ్లారు సంజన గారు. కానీ అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉన్నా కొన్ని సందర్భాల్లో తన మాటలు కావచ్చు, కొన్ని ఇష్యూస్లో తను పట్టుకున్న స్టాండ్కి నిక్కచ్చు ఉండటము, ఎక్కడో చోట కొంత నెగిటివిటీ, మొనాటిని అయితే వచ్చింది సంజన గారి మీద.
ఫస్ట్లో ఉన్న ఆ పాజిటివిటీయే ఇప్పుడు అది నెగిటివ్గా మారుతుంది. కరెక్ట్గా నెగిటివ్ మారే క్రమంలోనే కన్ఫామ్గా ఎప్పుడైతే గ్రాఫ్ పడుతూ ఉందో హరీష్ గారు దాన్ని కరెక్ట్గా లిఫ్ట్ చేస్తున్నారు, టాప్లో కూర్చోబెడుతున్నారు. నిన్న కూడా బయటికి ఎవరు వెళ్ళాలని వచ్చినప్పుడు హరీష్ గారి పాత్ర చాలా ఉంది. హరీష్ గారు సమయం దొరికినప్పుడల్లా, సందర్భం దొరికినప్పుడల్లా ప్రతి వ్యక్తి దగ్గర తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తనని ఎక్కడో చోట నెగిటివ్గా బయటకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేబీ వాళ్ళిద్దరి మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ రాకపోవడం. హరీష్ గారిలో కూడా సెన్సిటివ్ హార్ట్ ఉంటుంది, హరీష్ గారిలో కూడా గుడ్ హార్ట్ ఉంటుంది. హరీష్ గారిలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్, కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఆయనలో ఏం చూపించాలనుకుంటున్నాడో తెలియట్లేదు ఆయనకి. నేను ఏదైనా మాట్లాడతాను, నాకు ఎమోషన్స్ ఉండవు, అసలు నా గెలవడానికే వచ్చాను, ఇక్కడ బట్టర్ పెట్టడానికి రాలేదు, ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు, నా ఇష్టం వచ్చింది, నేను కరెక్ట్గా నేను జడ్జి చేసి అది కరెక్ట్ అనుకున్న క్యారెక్టర్ చూపించాలా? నేను అది కాదు, నా మనస్తత్వం ఇది, నాలో చాలా గుడ్ హార్ట్ ఉంటుంది, నేను ఇలా ఆలోచిస్తాను, మీలానే ఆలోచించడం అనే ఒక మంచితనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అందులోనే ఆయన నలిగిపోతున్నాడు, అక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. కోపం వచ్చినప్పుడు అరుస్తున్నాడు, మాట తోలుతున్నాడు, మళ్ళీ డల్ అవుతున్నప్పుడు అందరితో మంచిగా చూస్తున్నాడు, అందరిలో మంచి అబ్జర్వ్ చేస్తున్నాడు, మంచిగా మాట ప్రయత్నిస్తున్నాడు, మాట వినడానికి కూడా ట్రై చేస్తున్నాడు. సో హీఈస్ ఇన్ డైలమా విచ్ క్యారెక్టర్ హీ హాస్ టు షో. ఆయన ఏ క్యారెక్టర్ చూపించాలనుకుంటున్నాడో అది కన్ఫ్యూజన్లో ఉన్నాడు అన్నమాట. ఇలాంటి క్రమంలో హల్చల్ చేస్తూ, హడావుడి చేస్తూ, కంటెంట్ క్రియేట్ చేస్తూ, ఏదో ఒక రచ్చ చేస్తూ అలాంటి క్యారెక్టర్ చూసినప్పుడు కన్ఫర్మ్గా ఒక భయమే వేస్తుంది. ఆ భయమే ఒక నెగిటివ్గా తన మీద ఒపీనియన్ వస్తుంది. ఆ భయమే నిన్న తనని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. సో క్లియర్గా పాత్ర పోషించినట్టుగానే కనపడుతుంది హరీష్. అదే ఆడియన్స్కి చాలా పాజిటివ్ అయింది. అక్కడే ఆ గ్రాఫ్ తగ్గుతున్న సంజన గారి గ్రాఫ్ ఉవ్వెత్తున లేచిపడిందని చెప్పాలి. అందులో తను ఆ క్యారెక్టర్ చాలా బోల్డ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్కడ భయపడరు, టెన్షన్ పడరు, తొనకరు, అసలు అదరు, బెదర్రు. సో చాలా పాజిటివ్గాను చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. మేబీ అనొచ్చు కంపల్సరీ బయటికి పంపిస్తారులే అని, అది బయటికి లోపలికి మళ్ళీ పంపిస్తారులే అని. అది లోపలికి పంపిస్తారని తెలిసినా ఎక్కడో చోట కన్ఫర్మ్గా మనిషి అనేవాడు అక్కడ ఒకచోట టెన్స్ ఫీల్ అవుతుంటారు, కొంత డిప్రెస్కి అవుతుంటారు, కొంత ఎమోషన్ చూపిస్తారు. అక్కడ తను నిలబడ్డ విధానం అనమాట. సో తన క్యారెక్టర్ని చాలా క్లియర్గా చూపిస్తున్నారు. నాట్ ఈజ్ నాట్ నెగిటివ్ అని డైరెక్ట్గా నిర్మోహమాటంగా చెప్తున్నారన్నమాట. ఏదో ఒకటి చేయడానికి వచ్చాం, చేసే వెళ్దాము, అది షోకి మంచి అవుతుందా, చెడు అవుతుందా, నాకు మంచి అవుతుందా, చెడు అవుతుందా అనవసరం. సంథింగ్ వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ వాంట్ టు డూ ఇట్ అంతే. ఏమన్నా అనుకోండి. సో వచ్చి నిజం చెప్పు అన్నా కూడా అబద్ధాన్ని కూడా చాలా నిజంగా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా చెప్తారు. ఒకవేళ తర్వాత పట్టుబడినా కూడా ఎక్కడ తలదించుకోరు, తను చేసాక రిగ్రెట్ అవ్వరు, సారీ చెప్పడంలో వెనకాడరు. ఎక్కడ తను తెలిసే చేశాను కాబట్టి పెద్ద నాకు అందులో తనకి ఇబ్బంది లేదు. అది ఇలాంటి మరి ఇంత ఇండివిడ్యువాలిటీ, స్ట్రాంగ్ పర్సనాలిటీ, అవతల వ్యక్తి పర్సన్కి మ్యాన్ టు మ్యానే కాదు మెనీ టు వన్ కూడా సమాధానం చెప్పగలిగే వ్యక్తి. ఎక్కడా కూడా తనకు తాను కుంగిపోరు. ఎంత ఎమోషన్ వచ్చినా ఆ క్షణానికి మాత్రమే. ఆ తర్వాత తను మోటివేట్ చేస్తున్న విధానం కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. అలాంటి సంజన గారిని మరి ఎందుకు హరీష్ కొంత పిన్ చేస్తున్నాడు? అది ఎవరికి నష్టం? హరీష్కే నష్టం, నో డౌట్. హరీష్ ఆట కనపడకుండా మళ్ళీ ఇలా కొంతమంది మీద ఒక రకమైన జడ్జ్ పెట్టుకోనో టార్గెట్ చేసుకొని మేబీ ఉండొచ్చు. ఫస్ట్లో తను కూడా చాలా బాధపడి ఉండొచ్చు. దాన్ని ఎంతవరకు లీడ్ చేయాలి, అక్కడి నుంచి ఎలా కన్విన్స్ అవ్వాలి, ఆ రిలేషన్ ఎంత ఫామ్ చేసుకోవాలి, తన ఇండివిడ్యువాలిటీని ఎలా కాపాడుకోవాలి. అలా కాకుండా ఎక్కడో కొంత టార్గెటింగ్ కనపడుతుంది, హంటింగ్ కనపడుతుంది. తనలో ఉన్న నెగిటివిటీని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అవకాశం దొరికినప్పుడు దాన్ని హైలైట్ చేస్తున్నాడు. అదే ఈరోజు సంజన గారికి ప్లస్ అయిందనమాట. సో సంజన గారికి ఇన్స్టెంట్గా జరిగిన అంటే కొంత డల్ అవుతున్న సంజన గారికి ఇన్స్టెంట్గా ఒక బూస్టప్ అయితే ఇవ్వగలిగిందని చెప్పాలి. ఇందుకు మీరేమనుకుంటున్నారు? వీళ్ళిద్దరిలో ఎవరు రైటు, ఎవరు రాంగ్, ఎవరు రియల్, ఎవరు ఫేక్? ఇద్దరు రియలేనండి, నో డౌట్. ఎక్కడ ఫేక్ ఉండదు. ఫేక్ అనేది మాటల్లోనో, చూపుల్లోనో, చేష్టల్లో కనపడిపోతుంది మనకి. కానీ అక్కడ ఏంటంటే ఆ ఆటను గెలిచే ప్రయత్నంలో కొంత ఇండివిడ్యువాలిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకరి పర్సెప్షన్లో చూసినప్పుడు ఒక రకంగా కనపడుతుంటారు. కానీ పక్కాగా బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతానికైతే హరీష్ని లీడ్ చేస్తున్నారు సంజన గారు, నో డౌట్. అందులో హరీష్ని భయపెడుతున్నారు సంజన గారు. సో హరీష్ కేవలం సంజన గారి యొక్క మాయలో పడిపోయి హరీష్ ఇండివిడ్యువాలిటీ కనపడకుండా హరీష్ డైలమాలో ఉన్నాడు. తనలో ఏ క్యారెక్టర్ని జనాలకు చూపించాలి అది కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆ కన్ఫ్యూజన్లోనే చాలామంది హరీష్ని దాటి వెళ్ళిపోతున్నారు. హరీష్ ఇంకా వెనకబడిపోతున్నాడు. సంజన గారు ఒక మొనాటని ఫీల్ అవుతూ ఉంటారు. కన్ఫర్మ్గా చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తే దాని సపోర్ట్ దొరకదు. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతానికి కాగల కార్యం గంధర్వులు పూర్తి చేసినట్టుగా సో వీళ్ళ వల్ల సంజన గారికి మంచి ఇమేజ్ అయితే ఫామ్ అయ్యింది. తనలో ఉన్న ఒక ఫియర్లెస్ గర్ల్, టెన్షన్లెస్ గర్ల్,
దేన్నైనా స్పోర్టివ్గా తీసుకోవడం, గట్స్ కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో చాలా స్ట్రాంగ్, మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్. అది ఆ స్ట్రాంగ్ లేడీ అనేది కన్ఫర్మ్గా ఆడియన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో తను ఉండాలనుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. తను చాలా కాలం ఉంటారు బిగ్ బాస్ ఉన్న సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. ఆమె లేకపోతే మజా ఉండదు అనుకునే సంఖ్య ఉంది. కొన్ని గొంతులకి, కొన్ని ఎగబడే గొంతులకి సమాధానం చెప్పాలంటే ఆమె ఉండాలని కూడా చాలా ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు అన్నమాట. చూద్దాం మరి ఏం జరగబోతుందో వీళ్ళిద్దరి మధ్య. ఈ వారు ఇంకెన్ని మలుపులు తిరిగిపోతుంది, ఈ వారు ఎవరి వైపు ఎడ్డు తీసుకోబోతుందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.